ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆకలి సమస్యలు, వరద సమస్యలు, కులాల సమస్యలు. కానీ వీటన్నిటికన్నా కూడా భయంకరమైన సమస్య ఇంకోటి ఉంది. అదే ఎన్ఆర్ఐల బరువు సమస్య. దీన్నే లగేజ్ సమస్యను కూడా అంటారు. అసలేంటి లగేజ్ సమస్య? అమెరికా నుంచి ఇండియా వెళ్ళే ప్రవాసుల చేత వారి స్నేహితులు మోతల బరువుల్ని గిఫ్ట్లుగా పంపిస్తున్నారు. అటు సెక్యూరిటీ చెక్ను దాటలేక, ఇటు తమ స్నేహితులను నొప్పించలేక ఎందరో ప్రవాసులు ఈ బరువు సమస్యకి బలైపోతున్నారు. ఈ సమస్య ఇప్పటిది కాదు. 1956లో జగన్ అనే మొట్టమొదటి ఎన్ఆర్ఐ అమెరికా నుంచి ఇండియా వెళుతుంటే అతని స్నేహితులు అతని చేత 14 కిలోల ఎలక్ట్రానిక్ సామాగ్రి పంపించడానికి ప్రయత్నించారు. కస్టమ్స్ పెట్టే వేధింపులు భరించలేక జగన్ మతిస్థిమితాన్ని కోల్పోయాడు. భారతదేశంలో కెమెరాలు, క్యాంకోడర్లు మరియు డివిడి ప్లేయర్లు లభించమనే ఒక అపోహ ఎన్ఆర్ఐలలో ఉన్నది. అందుకే వారు ఈ యొక్క సామాగ్రిని ఇండియాకు పట్టుకొని పోతున్నారు. ఈ అపోహలో ఎంత మాత్రం కూడా నిజం లేదు. ఎందుకంటే భారతదేశంలో కెమెరాలు, క్యాంకోడర్లు, డివిడి ప్లేయర్లు లభ్యమవుతాయి. అమెరికా నుంచి ఇండియా వెళ్లే వాళ్ళ సమస్య ఒక కోణంలో ఉంటే, ఇండియా నుంచి అమెరికా వెళ్లే ప్రవాసుల సమస్య ఇంకో కోణంలో ఉంది. ఇండియా నుంచి అమెరికా వెళ్లే ప్రవాసుల చేత వారి స్నేహితులు పచ్చడి సీసాలు తెప్పించుకుంటున్నారు. స్పైసీ ఫుడ్ కావాలి అని తమ స్నేహితుల్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. దీనివల్ల ఒక ఉపద్రవం ఏర్పడింది. అమెరికా నుంచి ఇండియా పంపించే డివిడి ప్లేయర్ల వల్ల అమెరికాలో డివిడి ప్లేయర్లు దొరకట్లేదు. ఇండియా నుంచి అమెరికా పంపించే పచ్చడి సీసాల వల్ల ఇండియాలో పచ్చడి దొరకట్లేదు. ఈ ఉపద్రవాన్ని తీర్చేది ఎవరు? హే, వాట్సాప్ డ్యూడ్? అమెరికా నుంచి ఇండియా వెళ్ళే డివిడి ప్లేయర్స్ మీద టారిఫ్ వేయాలి. ఇండియా నుంచి అమెరికా వెళ్ళే పికిల్స్ మీద ట్యాక్సులు వేయాలి. యు నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్? అప్పుడు అమెరికా నుంచి ఇండియాకి పికిల్స్ పట్టుకెళ్తారు. ఇండియా నుంచి అమెరికాకి డివిడీస్ తీసుకెళ్తారు. యు నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్? ద ఓల్డ్ హిచ్కాక్ స్టైల్ స్విచరు థింగ్. తొక్కుల పచ్చడి మీద తొక్కలో ట్యాక్సే కరెక్ట్ ఆన్సర్. పచ్చళ్ళ మీద ట్యాక్సులు వేయాలనే సలహానే తప్ప సమస్యకి పరిష్కారం ఎవరికీ తెలియదు. అందుకే సమస్యకి పరిష్కారం వెతకడం కోసం మా పరిశోధకులు ప్రవాసుల మీద ఎన్నో పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షా ఫలితాలు ఎలా ఉన్నాయంటే, నా పేరు ప్రొఫెసర్ విశ్వనాథం. ఈరోజు మా పరిశోధనతో సహకరించడానికి కృష్ణమూర్తి అనే ఎన్ఆర్ఐ అంగీకరించారు. పరిశోధనలో భాగంగా కృష్ణమూర్తి గారిని 3 ఐటమ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి పంపిస్తే బాగుంటుందో అడగబోతున్నాం. మొదటిది ఒక సోనీ డివిడి ప్లేయర్, రెండో ఐటమ్ ఒక మాగాయ పచ్చడి సీసా, మూడో ఐటమ్ ఒక టైగర్ బాంబ్ డబ్బా. ముందుగా కృష్ణమూర్తి గారు, ఈ డివిడి ప్లేయర్ ని ఎక్కడికి నుంచి ఎక్కడికి పంపిస్తే బాగుంటుంది? న్యూయార్క్ నుంచి న్యూజిలాండ్ పంపిస్తే బాగుంటుంది. ఎందుకంటే సోనీ డివిడి ప్లేయర్లు న్యూజిలాండ్లో ఇప్పుడు దొరకట్లేదు. భేష్ కృష్ణమూర్తి గారు, భేష్, కరెక్ట్ ఆన్సర్. తర్వాతగా ఈ మాగాయ పచ్చడి సీసాని ఎక్కడి నుంచి ఎక్కడికి పంపిస్తే బాగుంటుంది అంటారు? మాగాయ పచ్చడి డబ్బా తెలుసు సార్, ఒక్క నిమిషం ఆగండి. మాగాయ పచ్చడి గుంటూరు నుంచి లాస్ ఏంజల్స్ పంపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు లాస్ ఏంజల్స్ లో మాగాయ పచ్చడి దొరకట్లేదు. భేష్ కృష్ణమూర్తి గారు, కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. మూడోది ఈ టైగర్ బాంబ్ డబ్బా, దీన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి పంపిస్తే బాగుంటుంది అంటారు కృష్ణమూర్తి గారు? అది ట్రిక్ క్వశ్చన్. ఎందుకంటే టైగర్ బాంబ్ డబ్బా ఇండియాలో 60 రూపాయలు, అమెరికాలో $1.5, అంటే సేమ్ ప్రైస్. ఉత్త మోతబరువు తప్ప ఎక్కడ టైగర్ బాంబ్ డబ్బా అక్కడ ఉండడమే బెటర్. ఈరోజు మనం రాంబాబు అనే ఎన్ఆర్ఐ ఇంటి ముందున్నాం. రాంబాబు వచ్చే వారం ఇండియా వెళుతున్నాడు. అది తెలిసిన అతని ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఇద్దరు ఇప్పుడే మోతల బరువులతో లోపలికి వెళ్ళారు. లోపల ఏం జరుగుతుందో చూద్దాం.
ఒరే 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 రాంబాబు, నువ్వు ఇండియా పెడుతున్నావు నాకు తెలిసింది. నువ్వు నా వెయిట్ కొద్దిగా కొన్ని గిఫ్ట్స్ ఇండియాకి తీసుకెళ్ళాలి. ఇదిగో చూడడానికి హెవీగా ఉంటుంది కానీ ఇది చాలా లైట్ వెయిట్. ప్లీజ్ రాంబాబు, ప్లీజ్ ప్లీజ్. నేను రాంబాబు గారి కొలీగ్ మొగుడు, ఆఫీస్లో పనిచేసే కొలీగ్, ఆఫీస్లో పనిచేసే ఆయన పెళ్ళాం ఆఫీస్లో పనిచేసే కొలీగ్, ఆఫీస్లో పనిచేసే కొలీగ్ని నా ఈ స్మగుల్ ల్యాప్టాప్ రాంబాబు ఇండియా పట్టుకెళ్తాడని వచ్చాను. పట్టుకెళ్ళాడు తెలియదు. రోజుకి 1000 మంది ఎన్ఆర్ఐలు ఇండియా వెళ్తున్నారు. ఎవరో ఒకళ్ళు తీసుకెళ్తారులేండి. చూసారా రాంబాబుకి ఎదురైన సమస్య? అతను ఆ బరువులను తీసుకెళ్తానంటే సెక్యూరిటీ చెక్ దగ్గర పట్టుబడిపోతాడు. అదే తీసుకెళ్ళంటే సమాజంలో ఒంటరి ఎన్ఆర్ఐగా మిగిలిపోతాడు. రాంబాబు ఏం చేస్తాడో చూద్దాం పదండి. ఒరే జగన్, నువ్వు నాకు ఎన్నోసార్లు హెల్ప్ చేసి ఉండొచ్చు, కానీ నీ లగేజ్ని ఇండియా పట్టుకెళ్ళడం ఈసారి కుదరదురా, ఏమనుకోకు ప్లీజ్. సార్, మీరెవరో కూడా నాకు తెలియదు. మీరు మా ఆఫీస్లో పనిచేసేవాడు, ఆఫీస్లో పనిచేసాయని, ఆఫీస్లో పనిచేసేవాడు, ఆఫీస్లో పనిచేసాయని, ఆఫీస్లో పనిచేసాయని మీరు మీ స్మగుల్డ్ ల్యాప్టాప్ తీసుకెళ్ళడం నా వల్ల కాదు సార్. రాంబాబు గారు నా వెయిట్ తీసుకెళ్ళని చెప్తాడా? వాడికి ఎన్ఆర్ఐ కమ్యూనిటీలో పచ్చి మంచినీళ్ళు కూడా లేకుండా చేస్తాను. భేష్ రాంబాబు భేష్. ఈరోజు ఎన్ఆర్ఐ చరిత్రలో ఒక మైలురాయి. ఎన్ఆర్ఐలకి నువ్వు స్వతంత్రం తెచ్చిపెట్టావు. అవును, మీ ఫ్రెండ్స్ ఇచ్చే గిఫ్ట్లు ఇండియాకి తీసుకెళ్ళలేదు కదా. కొద్దిగా ఈ బాక్స్ని మా ఇంట్లో ఇండియాలో ఇస్తా.